హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. సోమరిగా ఉండే వాళ్ళను ఎవరు ఇష్టపడరు. ఇంటివారు కూడా ఇతన్ని నచ్చరు. స్త్రీ అయితే అస్సలు నచ్చదు. ఒకవేళ పెళ్ళి చేస్తే కాపురం కూడా చేయడం చేత కాదు. ఏ పని పాట లేని వాడిని ఏ భార్య కూడా నచ్చదు. తింటూ తిరిగే వాణ్ణి ఎవ్వరూ నచ్చరు. ఇటువంటి వారు చీమల యుద్ధకు వెళ్ళి బుద్ధి తెచ్చుకోవాలి. వాటి క్రమశిక్షణ, వాటి పనితీరు చూసి నేర్చుకోవాలి. భార్య అందాన్ని తాకట్టు పెట్టేవాడు ఇటువంటి వాడు. భార్య సంపాదిస్తే బ్రతికేవాడు ఇటువంటి వాడు. కాపురం కూడా సరిగా చేయడు. భార్య సంపాదన మీద బ్రతుకుతూ జులాయిగా తిరుగుతూ ఉంటాడు. తల్లిదండ్రిని ఎప్పుడు తిడుతూనే ఉంటాడు. భార్య పుట్టింటి మీద ఆశపడుతూ ఉంటాడు. ఆమె డబ్బు తీసుకురా, నగలు తీసుకురా అని ఆమెను తిడుతూనే ఉంటాడు. ఈ పిరికివాణ్ణి పెళ్లి చేసుకున్న కంటే మామూలుగా ఉండడం మంచిది. భార్యను అనుమానిస్తూనే ఉంటాడు. జంటగా తిరుగుదామంటే కూడా భయపడతాడు. అందంగా తయారైతే ఎవరి కోసం తయారయ్యావని అనుమానపడతాడు సోమరి. ఇటు ఇంటిని చూడడు, అటు భార్యను చూడడు, కాపురము చెయ్యడు, తింటూ తిరుగుతూనే ఉంటాడు సోమరి. ఇటువంటి వాడిని పెళ్లి చేసుకోకూడదు. జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ.